49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తన రోజువారీ పనుల్లో మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ను ఉపయోగించానని అజిత్ దోవల్ చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ప్రారంభ సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొని ప్రసంగించారు. యువ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా ఓ ఇంటరాక్టివ్ సెషన్లో ప్రశ్నలకు సమాధానమిచ్చారు. డిజిటల్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగం గురించి అడిగినప్పుడు అజిత్ దోవల్ సమాధానమిస్తూ తాను మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్కు దూరంగా ఉంటానన్నారు. ఇంటర్నెట్ను ఉపయోగించననేది నిజమని అజిత్ దోవల్ తెలిపారు. అవసరం కాబట్టి కుటుంబ విషయాల కోసం లేదా ఇతర దేశాల సన్నిహితులతో మాట్లాడడానికి తప్ప తాను ఫోన్ను కూడా ఉపయోగించనున్నారు. ఆ రెండూ లేకుండానే తన విధులు నిర్వహించేలా చూసుకుంటానని తెలిపారు. కమ్యూనికేషన్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చాలా ఉన్నాయని, ప్రజలకు తెలియని కొన్ని అదనపు పద్ధతులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ దేశ భద్రతా వ్యవస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ఫోన్, ఇంటర్నెట్ వినియోగించకుండా తన విధులు నిర్వహిస్తున్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగించక మానదు. అదే సమయంలో కమ్యూనికేషన్కు చాలా మార్గాలున్నాయని చెప్పడం అజిత్ దోవల్ చెప్పడం గమనార్హం. 1945లో ఉత్తరాఖండ్లో జన్మించిన అజిత్ దోవల్ 68లో ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరారు. ఐపీఎస్ అధికారిగా ధైర్య సాహసాలకు గాను కీర్తి చక్ర అవార్డు పొందారు. తద్వారా కీర్తి చక్ర అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడైన పోలీస్ అధికారిగా నిలిచారు. అజిత్ దోవల్ తన కెరీర్లో మిజోరాం, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. 99లో కాందహార్లో జరిగిన IC-814 విమానం హైజాకింగ్ సంక్షోభ సమయంలో చర్చలు జరిపిన వారిలో అజిత్ దోవల్ కూడా ఉన్నారు. 1971-99 మధ్య తన కెరీర్లో ఆయన అనేక విమానాల హైజాకింగ్ సంఘటనలు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్లో సంవత్సరాల పాటు రహస్యంగా పనిచేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులతో సహా కీలక జాతీయ భద్రతా నిర్ణయాలలో దోవల్ కేంద్ర పాత్ర పోషించారు. డోక్లాం ప్రతిష్టంభన నిర్వహించడంలో, భారతదేశ విస్తృత అంతర్గత భద్రతా వ్యూహాన్ని రూపొందించడంలో కూడా ఆయన సన్నిహితంగా పాలుపంచుకున్నారు. ఇక అజిత్ దోవల్ భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు ఈ పదవిని చేపట్టిన 5వ వ్యక్తి. ఆయన దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక పాత్రల్లో పనిచేశారు.